గుణనిధి కథ మూడవ భాగం. డిగ్రీ 2వ సంవత్సరం, ద్వితీయ భాష తెలుగు, సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం, 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. ఈ భాగంలో ముఖ్యమైనటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి కొన్ని పద్యాలను మరియు పాఠ్యభాగ సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ పాఠంలో వచ్చేటువంటి మొదటి పద్యము: భూసురోత్తమ కాంపిల్యపురమునందు యజ్ఞదత్తాక్షుడొక్క బ్రాహ్మణుడు గలడు. వేదాంగ వేదార్థ విత్తముండు, యజ్ఞ విద్యా విశారదుండు ఆద్విజుండు. యజ్ఞ విద్యా విశారదుండాద్విజుండు. బ్రాహ్మణోత్తముడైన ఓ శివశర్మ, కాంపిల్యపురములో యజ్ఞదత్తుడు అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు వేదములు, వేదాంగములు, వేదార్థములు తెలిసినవాడు. అతడు యజ్ఞ విద్యలో గొప్ప పండితుడు. ఈ గుణనిధి కథను శివశర్మ అనే బ్రాహ్మణుడికి పుణ్యశీలుడు, సుశీలుడు అనే విష్ణు కింకరులు చెబుతున్నారు. అతని పుత్రుండు గుణనిధి అనడివాడు, దర్పకుని తోడి జోడు సౌందర్య రేఖ. అతని పుత్రుడంటే ఆ యజ్ఞదత్తుని యొక్క కుమారుడు. అతని పుత్రుండు గుణనిధి అనడివాడు, దర్పకుని తోడు జోడు సౌందర్య రేఖ. నెయ్యమల రంగ గురులు ఉపనీతు చేసి చదువబెట్టిరి వాని ఆచార్యునొద్దా. ఆ యజ్ఞదత్తుని కుమారుడు గుణనిధి అనేవాడు మన్మధుని వంటి అందగాడు. తల్లిదండ్రులు ప్రేమతో అతనికి వడుగు చేసి అతడిని గురువు వద్ద చదువు కోసం ఉంచారు. ఉపనయనము యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఒడుగు, దీనినే ఉపనయనము అని కూడా అంటారు. ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ఓ ప్రక్రియ. ఈ ఉపనయనాన్ని ఒడుగు అని కూడా, ఈ ఒడుగును ఉపనయనము అని కూడా, యజ్ఞోపవీత ధారణ అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. ఈ ఉపనయనానికి, యజ్ఞోపవీత ధారణకు, ఒడుగుకు అధిక ప్రాముఖ్యతని ఇచ్చే బ్రాహ్మణుణ్ణి ఈ సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తూ ఉంటారు. క్షత్రియులు, వైశ్యులు, విశ్వబ్రాహ్మణులు అనే కులాలకు చెందినటువంటి వారు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్న అధిక ప్రాముఖ్యతతో, నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని ఎక్కువగా అనుసరిస్తున్నారు. మిగిలిన వారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో గురుకుల అభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఈ ఉపనయనం చేసి గురుకులానికి బాలులను పంపేవారు చదువుకోవడానికి. అక్కడ వారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించేవారు. ఇది ఈ ఉపనయనానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. మనుస్మృతి ప్రకారం ఉపనయనం జంజము వేసుకొనడం అంటే ఒడుగు చేసుకొనడం అనే కార్యక్రమము యజ్ఞోపవీత ధారణగా చేస్తే తప్ప వేదాలను అభ్యసించే అధికారం కానీ, నిత్యకర్మలు అంటే పితృ సంస్కారాలతో కూడినటువంటి కర్మలు, పనులు అనుష్ఠానం చేసే అవకాశం కానీ లేదు. బ్రాహ్మణులకు తల్లి గర్భంతో కూడి 8వ ఏట, క్షత్రియులకు సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు, భట్టు రాజులు,
గర్భధారణతో కలిపి 11వ ఏట, వైశ్యులకు గర్భధారణ సంవత్సరంతో కలిపి 12వ ఏట ఉపనయనం చేయాలని వేదం చెబుతుంది. యజ్ఞోపవీతాన్ని వాడుకలో జంధ్యం, జంధ్యం, జంధ్యం అని కూడా అంటారు. ఇక మన పాఠ్యభాగంలోకి వస్తే, బ్రాహ్మణుడైనటువంటి ఆ యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధికి వాడి తల్లిదండ్రులు ప్రేమతో అతనికి వడుగు చేసి అతడిని గురువు వద్ద చదువు కోసం ఉంచారు. మరి చదువు కోసం వెళ్ళినటువంటి ఆ గుణనిధి ఏం చేస్తున్నాడో ఈ పద్యంలో చూద్దాం. ద్యూత క్రీడారతుడయ్యాతడు హితవులును తానును ఆసాయంబా ప్రాతస్సమయముదిరుగా అపేత నిజాచారుడగుచు నిల్లడవీటన్, నిజాచారుడగుచు నిల్లడవీటన్. ఆ గుణనిధి అనేవాడు తన ఆచారములు విడిచి జూదమనేటువంటి ఆటలకు అలవాటు పడి జూదరులు తానును కలిసి రాత్రి అనక పగలు అనక ఊరిలో అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవాడు. ఈ గుణనిధి యొక్క రోజువారీ అలవాట్లు, దినచర్యలు ఏ విధంగా ఉన్నాయంటే, బ్రాహ్మణాచారంబు పరిహాసకముసేయు అగ్నిహోత్ర విధానమన నలుగు సంధ్యాభివందన శ్రద్ధవు జనసేయు గీతవాద్య వినోద కేళిదగులు పాషండ భండ దుర్భాషలవర్తించు ద్యూత కారులతోడి ఉద్దివడయు ధాతువాదుల మీద తాత్పర్యమునరించు చెలిమి వాటించు నాస్తికులతోడా నటుల మన్నించు హర్షించు విటుల జూచి పీఠమరుల కొనరించు పెద్దరికము కవులటేయుల పాటించు గారవించు శిష్టకుల దీక్షితుని పట్టి సిగ్గు విడిచి, ఆ శిష్టకుల దీక్షితుని పట్టి సిగ్గు విడిచి. ఆ శిష్టకుల దీక్షితుని పట్టి అంటే ఆ బ్రాహ్మణుడైనటువంటి ఆ యజ్ఞదత్తుడి కుమారుడైనటువంటి ఆ గుణనిధి సిగ్గు విడిచి శిష్ట బ్రాహ్మణుల ఆచారకాండను పరిహాసం చేసేవాడు. హోమం అంటే మండిపడేవాడు. సంధ్యకు ఎదుట నిలిచి నమస్కారం చేయడంలోని శ్రద్ధను విడిచిపెట్టాడు. గీత వాద్య వినోదాలలో తగులుకొన్నాడు. వేదబాహ్యులను, ఆకతాయులను, జూదరులను వారితో మాట్లాడుతూ ఉచ్చరించడానికి వీలు కాని అశ్లీలపు చెడ్డ మాటలను, బూతు మాటలను పదే పదే పలికేవాడు. జూదరులతో జత చేయడానికి ఉత్సాహపడేవాడు. బంగారం తయారు చేయడం అనే వ్యామోహం కలవారిపై నమ్మకం కలిగి ఉండేవాడు. నాస్తికులతో అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వారితో స్నేహం చేసేటువంటి వాడు. నటులను మన్నించేవాడు. విటులను చూసి సంతోషించేవాడు. వీధి రౌడీల వలె ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి వీధి నాయకులను చూసి పొగిడేటువంటి వాడు. కులటా పుత్రులను గౌరవించేటువంటి వాడు. చేటు చేసేటువంటి తాడుపు కాండ్రను అతిగా గౌరవిస్తూ నిత్యము వీధుల్లో పడి తిరిగేటువంటి వాడు. ఈ అలవాట్లకు, చెడ్డ అలవాట్లకు, చెడ్డ స్నేహాలకు పూర్తిగా లోనైనటువంటి వాడైనాడు ఆ గుణనిధి. గుణనిధి సజీవ నిర్జీవ జూదాలలో తాను ఓడిపోయిన ధనమును జూదరులకు తన తల్లి శరీరంపై ఉన్న నగలను అమ్మి చెల్లించేటువంటి వాడు. గుణనిధి తల్లి ప్రతిరోజు శ్రద్ధతో, ఓరి నాయనా, మీ నాయనగారు మీ తండ్రి గారు చెప్పినట్లు నడుచుకో, జూదరులతో సహవాసం మానుకో, మంచివారితో పరిచయాలు పెంచుకో అని కొడుకుకు ఎన్నో విధాలుగా నచ్చజెప్పేది, నూరిపోసేది. యజ్ఞ దీక్షితుడు కూడా ఇంటి పనుల తొందరలో పడి కుమారుడి యొక్క అలవాట్లను, నడవడికను విచారించే తీరిక లేక ఉండేవాడు. అప్పుడప్పుడు అబ్బాయి గారు ఎక్కడ ఉన్నారు, కనబడడం లేదే అని ఇంటి యజమాని అయినటువంటి ఆ దీక్షితుడు తన భార్యను అడగగా, ఇంతసేపు నా దగ్గరనే ఉండి ఇప్పుడే చదువుకోవడానికి వెళ్ళాడు అని
భార్య భర్తకు అసత్యములు అబద్ధాలు చెప్పేది. ఈ దీక్షితుని భార్య చాలా కాలంగా పిల్లలు లేక బాధపడింది. గొడ్రాలు అని జనం చేత చులకన చేయబడింది. లేక లేక పుట్టినటువంటి ఆ పిల్లవానికి గుణనిధి అని పేరు పెట్టుకున్నది. ఒక్కడే అయినటువంటి ఆ గుణనిధి జూదరి అయిన వాని చెడు నడతలు అన్నీ భర్తకు తెలియనీయకుండా ఆ యజ్ఞదత్తుని భార్య భర్తకు తెలియకుండా అన్ని దాచిపెట్టేది. ఆ గుణనిధిని రక్షిస్తూ ఉండేది. గుణనిధి తల్లి పుత్ర స్నేహముతో అంటే పుత్రునితో స్నేహము వలె ఉంటూ ప్రేమతో కూడిన హృదయం కలదై అతి సాహసములైన కొడుకు నడతలను మానిపించి అంటే చెడు అలవాట్లను దూరం చేయించి అతడిలో పరివర్తనను మార్పులను తీసుకురావడానికి గుణనిధికి ఎన్నో విధాల నచ్చచెప్పడం ప్రారంభించింది. విడువక నీవు పట్టణము వీధుల వీధుల వెర్రివాడవై, విడువక నీవు పట్టణము వీధుల వీధుల వెర్రివాడవై, చెడుగులగూడి దౌర్త్యములు సేయ, చెడుగులగూడి దౌర్త్యములు సేయ, మహీరమనుండెరింగెనే విడుచును సోమయాజి మనువృత్తులు, చేకొను నెలభంగులను చెడుదుము నీ కతంబునను, చీరయు కుడును లేక పుత్రకా, చెడుదుము నీ కతంబునను, చీరయు కుడును లేక పుత్రకా. నాయన కుమార గుణనిధి, ప్రతి దినము మానకుండా వెర్రివాడవై ఊరిలో వీధి వీధిలో నీవు తిరుగుతున్నట్లు ఆ రాజుకు తెలిస్తే సోమయాజి అయినటువంటి మీ నాయనగారి ఉద్యోగమును విడిచిపెట్టమని చెబుతాడు. జీవనానికి ఆధారములైన మాన్యములను అన్నింటినీ తానే రాజుగారు స్వీకరిస్తారు. నీ కారణంగా చివరికి కూడుగుడ్డలు లేకుండా అన్ని విధాల మనము చెడిపోతాము తండ్రి. ఓ గుణనిధి, నీవు ఇప్పటికైనా అర్థం చేసుకోరా నాయనా అని ఎన్నో విధాలుగా తల్లి కొడుకుకు నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. పట్టణములోన నీవు దర్పమున జేయు, పట్టణములోన నీవు దర్పమున జేయు, కొయ్యతనములు వీక్షించి కొయ్యతనములు వీక్షించి, కూర్మితనయా నవ్వుదురు నిన్ను మొదలా, నవ్వుదురు నిన్ను మొదల, నానా విధముల నవ్వుదురు దీక్షుతుని అనంతరము జనులు, దీక్షుతుని నానా విధముల నవ్వుదురు అనంతరమున జనులు. పట్టణములో నీవు విర్రవీగి చేస్తున్న సిగ్గుమాలిన పనులు చూసి లోకులు ముందుగా నిన్ను చూసి నవ్వుతారు. ఆ తరువాత ఆ దీక్షితుని పుత్రుడవని నీ తండ్రిని నానా విధాలుగా అపహాస్యం చేస్తారా గుణనిధి అని బాధపడింది ఆ తల్లి. తల్లిబడి కొల్లి చట్టంచు, తల్లిబడి కొల్లి చట్టు, తల్లి వంటి వాడే పిల్లవాడు అనే సామెత మాదిరిగా తల్లిబడి కొల్లి చట్టంచు, ఉల్లసంబులాడుదురు నన్ను గూర్చి, నన్ను గూర్చి, ఇన్నహరహంబు దున్నయం వెల్ల నా మీద ద్రోచి జనులు, డబ్బరలు పల్కువారి కడంబుగలదే, డబ్బరలు పల్కువారి కడంబుగలదే. తల్లిని అనుసరించి పిల్లవాడు అని తప్పు అంతా నాపైకి నెట్టి నన్ను గురించి నిన్ను ప్రజలు ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతారు. అబద్ధాలు మాట్లాడేవారికి అడ్డు లేదు కదా. ఓరి నా కుమారా, అర్థం చేసుకోరా అని ఆ తల్లి ఆవేదన పడింది. నాయనా కుమార గుణనిధి, ఈ యవ్వనములో వ్యసనములు అలవాటవుతాయి కాబట్టి ఈ వ్యసనాన్ని మానివెయ్యి అని ఎన్నో రీతులుగా తల్లి ఎంతగా బోధించినా కూడా తల్లి మాటలకు అవునని కానీ కాదని కానీ గుణనిధి సమాధానం చెప్పలేదు. గుణనిధి వెనకటి గుణాలను మార్చుకోక ఎప్పటిలాగానే ఊరూరా సంచరిస్తూనే ఉన్నాడు. ఒకరోజు యజ్ఞదీక్షితుడైనటువంటి ఆ గుణనిధి తండ్రి తన నవరత్నాల ఉంగరము ఒక జూదరి వేలికి ఉండగా చూశాడు. అది తన ఉంగరమే అని ఆయన గుర్తించి ఆ జూదరిని కలిసి
ఆ ఉంగరం అతనికి ఎలా వచ్చిందో చెప్పమని నిలదీశాడు. రాజుతో చెప్పి శిక్ష వేయిస్తానని బెదిరించాడు. ఆ జూదరి దీక్షితుని కుమారుడు గుణనిధి జూదంలో ఓడిపోయిన ధనానికి బదులుగా ఆ ఉంగరాన్ని తనకి ఇచ్చాడని ఆ జూదరి చెప్పాడు. అదేగాక ఇంట్లో వస్తువులు అన్నీ కూడా తాకట్టు పెట్టి జూదం ఆడుతూ తిరుగుతున్నాడని, జూదంలో గుణనిధి అంత గొప్పవాడు మరొకడు లేడని గుణనిధిని ఎంతగానో పొగుడుతూ తండ్రికే ఆ జూదరి చెప్పాడు. యజ్ఞదీక్షితునికి కోపం వచ్చుట. యజ్ఞదీక్షితుడు సిగ్గుతో కోపంతో ఇంటికి వచ్చి భార్యను పిలిచి గుణనిధి ఎక్కడకు వెళ్ళాడని అడిగాడు. వెనుక తనకు శరీరానికి నలుగు పెడుతూ యజ్ఞదత్తుని భార్య యజ్ఞదత్తుని నుండి ఆ ఉంగరాన్ని తీసుకుంది. ఆ ఉంగరాన్ని ధరిస్తే గాని నేను ఈరోజు హోమం చేయనని నిక్కచ్చిగా యజ్ఞదత్తుడు తన భార్య సోమిదమ్మతో చెప్పాడు. దీక్షితుని భార్య పేరు సోమిదమ్మ. మధ్యాహ్నం అయ్యింది, స్నానం సంధ్యలు అగ్నిహోత్రం పూర్తి చేయండి, బ్రాహ్మణులు అతిథులు వచ్చారు, వారికి భోజనం పెట్టాలి, ఆ ఉంగరాన్ని పెట్టెలో పెట్టి దాచిపెట్టాను, ఇప్పుడు నాకు తీరిక లేదు, భోజనాలు పూర్తి అన్నీ అయ్యాక తెచ్చి ఇస్తాను అని సోమిదమ్మ భర్తను మభ్యపెట్టింది. ఆ మాటలు విన్న దీక్షితుడు కోపంతో ఊగిపోయాడు. ఓ పతివ్రత, నీవు చెప్పింది నిజమా? నీ కొడుకు స్వాధ్యాయం చేయకపోయినా చేశాడన్నావు, స్నానం సంధ్యావందనం అగ్నికార్యం చేయకపోయినా చేశాడని అబద్ధం ఆడావు. అబద్ధాలు చెప్పడం వల్ల నీకు ఏమి ఫలితం వచ్చింది? నీ మాటలు నమ్మి కొడుకును గురించి ఆలోచించకుండా విచారించకుండా కాపాడుకోలేకపోయాను. కొడుకుణ్ణి భ్రష్టుణ్ణి చేసుకున్నాను. నా శాలువా ఎక్కడ పోయిందో, నా బంగారపు ఉంగరం ఏమయ్యిందో, బంగారపు ఉడ్డానం ఎక్కడికి వెళ్ళిందో, హంసతూలికా కల్పం ఏమయ్యిందో, నీవు నీ కొడుకునే కాక ఇంటిని కూడా పూర్తిగా పాడు చేశావు. నా కొడుకు చచ్చిపోయాడు, వాడికి తిలతర్పణం ఇస్తాను, నువ్వులతో నీళ్లు వదిలేస్తాను. చెడ్డ కొడుకు ఉండడం కంటే ఆ పిల్లవాడు లేకపోవడమే మంచిది అని కోపడ్డాడు. యజ్ఞదత్తుడు కోపంతో పగలు చేయవలసిన కృత్యాలన్నీ పూర్తి చేసుకున్నాడు. పట్టుదలతో భార్యను విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకున్నాడు. గుణనిధి పశ్చాత్తాపం. గుణనిధికి తండ్రి కోపాన్ని గురించి తెలిసింది. ఇంటికి వెళ్ళడానికి అతడు ఇష్టపడలేదు. ఏం చేస్తాను, ఎక్కడికి వెడతాను, భిక్షం ఎలా ఎత్తుకుంటాను, ఎవరి దగ్గర అన్నం తింటాను, ఎక్కడ నిద్రపోతాను అనుకుంటూ బాధపడుతూ, నిజానికి ఎక్కడా ఎప్పుడు భయము లేనిది విద్యాధనము మాత్రమే. మణులు బంగారము మొదలైనవి ధనములే కావు. నా వంశం ఎటువంటిది, నేను ఎటువంటి వాడిని, నా తండ్రి ఎటువంటి వాడు, నా తల్లి ఎటువంటిది, జూదం ఎటువంటిది, విధికృతాన్ని ఏమనగలము అని ఇలా ఎన్నో విధాలుగా చింతిస్తూ బాధపడుతూ ఆవేదన పడుతూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. మా అమ్మ సూర్యోదయం అయ్యేటప్పటికీ రోజు గిన్నెలో పెరుగు వడ పిందెలతో చద్ది అన్నము వండి పెట్టేది. ప్రాణానికి ప్రాణమైన తల్లి వంటి వస్తువు ఉండదు. ఇంకా నా ఆకలి తెలుసుకొని ఎవరు నాకు అన్నం పెడతారు అని చింతిస్తూ గుణనిధి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంతవరకు మనము గుణనిధి కథ పాఠ్యభాగ సారాంశమును తెలుసుకున్నాము. తరువాతి 4వ భాగం వీడియోలో పాఠ్యభాగానికి సంబంధించిన ముఖ్యమైన చుక్క పద్యాలను, వాటి ప్రతిపదార్థ తాత్పర్యాలను చదువుకుందాం. Thank you for watching.